जोहार बीआर अंबेडकर, जोहार बीआर अंबेडकर, जोहार बीआर अंबेडकर, जिलाल अंबेडकर आलोचना विधानम, जिलाल अंबेडकर आलोचना विधानम, जय भीम, जय भीम, जय भीम। వెనక్కి తప్పుకోండి. కొనసాగిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను. వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం, వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం, వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం. జై భీమ్, జై భీమ్. సైడ్ నుంచి వెనకాల రాను. జోహార్ అంబేద్కర్ గారు, బాబే ఢిల్లీ బాబే ఆక్షన్ గిడే తిరిగిపోతున్నావు. ఇట్లా సరే పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తిగా కేవలం ఒక్క భారతదేశంలో కాదు, అణచివేతకు గురవుతున్నటువంటి ప్రతి దేశంలో కూడా ప్రపంచం మొత్తం మీద అన్ని చోట్ల స్ఫూర్తిదాయకమైనటువంటి మహనీయుల్లో అగ్రగణ్యుడిగా అంబేద్కర్ గారిని మన వాళ్ళ కొనియాడుకుని స్మరించుకునే పరిస్థితి ఉంటే, నాడు ఆయన చేసినటువంటి ప్రయత్నం, తన జీవితం అనేక అణచివేతలకి, ఈసడింపులకి, అవమానాలకి, నిరాదరణకి గురై వాటిల్లోంచి పోరాటం ద్వారా చాలామంది గొప్ప వ్యక్తుల యొక్క చేయూతతో ఆయన చదువు నేర్చి చదువు ద్వారా మాత్రమే ఈ భారతదేశంలో అసమానతల్ని రూపుమాపగలం, చదువుతో మాత్రమే అణచివేయబడుతున్నటువంటి మనుషుల్లో చైతన్యాన్ని రగిలించగలిగేది కేవలం చదువు ద్వారా మాత్రమే అని చెప్పిన ఆయన గ్రహించి చదువు నేర్చి తను నేర్చుకున్న చదువు ద్వారా సమాజానికి కూడా చైతన్యపరిచేటువంటి అనేక కార్యక్రమాలను ఆయన చేపట్టి తన అంతిమ పోరాటం. ఈరోజు కూడా చాలామంది మనువాదులు మాట్లాడతారు. మనువాదులు ఈరోజుకి మాట్లాడుతుంటారు ఆ మహనీయుడి యొక్క గొప్పతనాన్ని చిన్నది చేస్తూ. ఎవరే అంబేద్కర్? 30 మంది రాజ్యాంగం రాసినలో ఒకడే అంబేద్కర్ అంటారు. 30 మందిలో ఒకడా? మీ మనువాద మనస్తత్వం ఉన్నటువంటి మీ మనువాదుల కోణానికి వస్తే 30 మందిలో 40 మందిలోనో 100 మందిలో ఒకడు. 100 మందిలో ఒకడైనా రాజ్యాంగం రాసిన తన యొక్క భావజాలాన్ని, తన యొక్క ఆలోచనని రాజ్యాంగంలో పొందుపరిచేట్టుగా 100 మందినో, నువ్వు చెప్పే 30 మందినో తన వాదన ద్వారా, తన యొక్క మాట ద్వారా ఒప్పించి భారతదేశం అమలు చేసేట్టుగా రాజ్యాంగంలో పొందుపరిచేటువంటి గొప్ప మేధస్సున్నాడు అనేది నీ మాటల ద్వారానే నువ్వే ఒప్పుకుంటున్నారు కదా మనువాదులందరూ. ఇవాళ తను ఆ రోజు నాటిన విత్తనం ఈరోజు పెద్దదైనప్పటికి కూడా అది వృక్షమైనప్పటికి కూడా ఏ పరిస్థితుల్లో కూడా అంటే పైకి అంతా మేడిపండు చందాన కాగితాల్లో మాత్రమే అస్పృశ్యత లేదు, అసమానతలు లేవు అని చెప్పి మనం అందరూ నటిస్తుంటే, వాస్తవానికి ఇప్పటికీ మనువాదులు మనుష్యుల రూపంలో అసమానతల్ని, అంటరానితనాన్ని,
చిన్న చూపుని ఈ రోజుకి నిర్లజ్జగా ప్రదర్శించడం అనేది ఇది దుర్మార్గం. ఖండించాల్సినటువంటి విషయం ఇవన్నీ కూడా. ఇవాళ చాలామంది మాట్లాడతారు, ఆ పార్టీ చెప్తుంది, ఏదైనా ఒక రాజకీయ పార్టీ చెప్తుంది దళితులు క్రైస్తవులుగా మారితే తప్పేంటి, దళితులకు కూడా అంటే దళితులు ఎవరైతే క్రైస్తవాన్ని తీసుకున్నారో మతం మారారో వారిని కూడా దళితుల కిందే చూడాలని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాత్రం కోటలు దాటుతాయి. కానీ వారి జెండా మోసేవాళ్ళు మాత్రం మతం మారితే కులం ఎట్లా మారదు, రిజర్వేషన్ పోవాల్సిందే మతం మారితే అని చెప్పని నిర్లజ్జగా బహిరంగంగా మాట్లాడతారు. ఆ పార్టీ ఖండించదు, ఆ నాయకులు ఖండించరు, అతన్ని సస్పెండ్ చేయరు, కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వరు. మన పార్టీ సిద్ధాంతానికి లేదా మన పార్టీ గట్టిగా ఏదైతే స్లోగన్ ఇస్తున్నామో ఆ స్లోగన్కి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలే మాట్లాడుతుంటే మరి అదేం నాయకత్వం మనకు అర్థం కాదు. అంటే నీ పార్టీ సిద్ధాంతం, నువ్వు పార్టీ స్లోగను ఏం చెప్పారు మీరు? అసెంబ్లీలో తీర్మానం ఏం చేశారు? రాజశేఖర రెడ్డి గారు చేశారు, జగన్ గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు. మరి అందరూ అసెంబ్లీలో తీర్మానం చేసి మతం మారినంత మాత్రాన కులం మారకూడదు, ఈ అసమానతలు ఉండకూడదని చెప్పి మనం మాట్లాడి మతం ఎందుకు మారారు? నిర్లక్ష్యానికి గురి కాబడి, గుళ్ళోకి రానివ్వకపోవటం వల్ల, ఆంక్షల వల్ల, దేవుణ్ణి దూరంగా పెట్టడం వల్ల. అందుకే కదా ఇవాళ మారినటువంటి, మనసు మార్చుకున్నటువంటి, తప్పుని గ్రహించినటువంటి హైందవవాదులందరూ కూడా దేవుణ్ణి అన్ని చోట్లకి తీసుకెళ్ళాలి, దళిత వాళ్ళకి తీసుకెళ్ళాలి, వెనుకబడిన కులాలు ఉన్న చోటకి తీసుకెళ్ళాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టింది. వెంకటేశ్వర స్వామిని దళిత గోవిందం అనేవో లేకపోతే మత్స్యకారుల దగ్గరకో దేవుడి యొక్క మూర్తుల్ని తీసుకెళ్ళి దేవుడు మీ మనందరి సొంతం అని చెప్పారు. కానీ ఈ రోజున మళ్ళీ మొదటకొచ్చే పరిస్థితులు ఉన్నాయి. అంబేద్కర్ గారు బోధనలన్నీ కూడా ఇవాళ ఈ కుహానా రాజకీయ నాయకుల వల్ల, కుహానా అసమానతలు లేనటువంటి నాయకులుగా చెప్పుకున్నటువంటి వీళ్ళ ఇలా బుద్ధుల్ని మనం చూస్తున్నాం. ఖచ్చితంగా సంఘం, సమాజం, మరీ ప్రత్యేకించి అంబేద్కరిస్టులు నోరు తెరవాల్సిన అవసరం ఉంది. కేవలం ఒకరో ఇద్దరో వ్యక్తులు మాత్రమే మాట్లాడితే సరిపోదు. అంబేద్కరిజాన్ని నమ్మినవారు, అంబేద్కర్ ఆశయాలను నమ్మినవారు, మనం వర్ధంతి రోజు, జయంతి రోజు అంబేద్కర్ గారి యొక్క ఆశయాలని కొనసాగిస్తాము, అంబేద్కరిజం వర్ధిల్లాలని చెప్పి మాట్లాడటం అనేది ఒక్క రోజుకే సరిపోయిన పరిస్థితులు కాకుండా దాన్ని మనస వాచ మన దేశంలో ప్రతి ఒక్కరూ ఆచరించేదానికి అందరం నడుం కట్టాలని చెప్పని, అందరం కూడా ఆ దిశగా గట్టిగా ప్రయత్నం చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా అందరినీ కూడా కోరుకుంటూ, అంబేద్కర్ గారి ఆశయాల్ని ఏదైతే అసమానతలు ఉండకూడదు, అంటరానితనం ఉండకూడదు, పక్షపాత ధోరణి ఉండకూడదు అనేది ఆయన సూచించిన మార్గంలో అందరం పయనించాలి. కేవలం అంబేద్కర్ అంటే దళితులకో లేదా దళిత వర్గాలకే మాత్రమే ఆయన ఆరాధ్యుడు కాదు, నాయకుడు కాదు. ఈ సంఘంలో అసమానతలకు గురైనటువంటి, అణచివేతకు గురైనటువంటి ప్రతి మనిషికి కూడా, ఆడవారు కూడా అణచివేయబడితే ఈరోజు ఆడవారికి సమాన హక్కులు వచ్చినాయి అంటే అంబేద్కర్ గారి వల్ల, అంబేద్కర్ గారు చూపిన మార్గం వల్ల, ఆయన నాటిన విత్తనం వల్లే వచ్చినాయి. ఈరోజు ఆడవారికి హక్కులు వచ్చినాయి అన్నా, లేదా డబ్బు లేని పేదవాళ్ళు, బీసీ వర్గాలు అందరూ కూడా డబ్బున్న వాళ్ళతో సమానంగా సమాజంలో చూడబడేటువంటి స్థితి వచ్చిందంటే అది అంబేద్కర్ గారి యొక్క ఆలోచన మేరకు అనేది అందరం గృహించి కొనియాడాలి. అంబేద్కర్ గారి యొక్క ఆలోచన సరళిని, ఆలోచన విధానాన్ని కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.